ఇక నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి కౌంటింగ్ ప్రక్రియ 12 గంటలుగా నిరంతరంగా కొనసాగిస్తూనే ఉన్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి కూడా ఫలితం దక్కకపోవడంతో ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభించి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును కూడా ప్రారంభించడం జరిగింది. ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా ఫలితాలు వచ్చే అవకాశం ఉందని కూడా ఆరో అధికారి ఇళ్ల త్రిపాఠి తెలుపుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం 19 మంది అభ్యర్థులు బరిలో ఉంటే తక్కువ ఓట్లు వచ్చినటువంటి అభ్యర్థులు ఎలిమినేషన్ చేస్తూ వారికి వచ్చినటువంటి సెకండ్ ప్రయారిటీ ఓట్లను బదలాయింపు చేస్తూ కౌటా వచ్చేవారు కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియను కొనసాగిస్తామని కూడా ఆర్ఓ అధికారి ఇలా త్రిపాఠి తెలిపారు. ఇక మరొక వార్త విషయానికి వస్తే నల్గొండ నియోజకవర్గంలో రైతులు రోడ్డెక్కుతా ఉన్నారు. సాగునీటి కోసం ధర్నాలు రాస్తారోకోలు చేస్తూ ఉన్నారు. తిప్పర్తి మండలం మామిండల గ్రామంలో పజ్జూరు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా వారు వాపోవడం జరిగింది. ఎస్ఎల్బీసీ కింద D40, L11 కాలువల కింద ఎక్కడికక్కడ తూములకు సీల్ వేసి తమ పంట పొలాలకు నీరు రాకుండా ఇరిగేషన్ అధికారులు తమను వేధిస్తున్నారంటూ కూడా వాళ్ళు వాపోయారు. మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి పట్టించుకోవట్లేదు, ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవట్లేదు. ఏమన్నా అంటే తమ పైన కేసులు పెట్టి రైతుల్ని జైల్లో వేస్తున్నారంటూ కూడా రైతులు వాపోతూ ఉన్నారు. పొట్టదశలో ఉన్నాయి. 20 రోజులుగా తమ పంట పొలాలకు నీరందాక ఇబ్బంది పడుతున్నామంటూ కూడా రైతులు వాపోవడం జరిగింది. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఈరోజు 3వ రోజు చేరుకున్నాయి. ఈరోజు మత్స్యావతారంలో స్వామివారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. 3 రోజుల నుంచి కూడా స్వామివారు ఉదయం సాయంత్రం వేళలో తీరొక్క అలంకారంతో తీరొక్క వాహనాలపైన ఊరేగుతూ తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తూ ఉన్నారు. స్వామివారిని చూసి భక్తులు ఎంతగానో మైమర్చిపోతూ ఉన్నారు. ఉదయం సాయంత్రం వేళలో కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో యాదాద్రి ఆలయంతో కూడా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఇక మరొక వార్త విషయానికి వస్తే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పందంగి టోల్ప్ల వద్ద పోలీసుల తనిఖీల్లో 102 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఆంధ్ర ప్రాంతం నుంచి మహారాష్ట్ర, ముంబై, పూణె ప్రాంతానికి తరలిస్తున్నట్టుగా కూడా గుర్తించడం జరిగింది. 2 కార్లను స్వాధీనం చేసుకున్నారు. 102 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 2 వ్యక్తులను అరెస్ట్ చేసి వారిపైన పీడీ యాక్ట్ కూడా నమోదు చేశామని కూడా పోలీసు అధికారులు తెలపడం జరిగింది. గత కొన్ని రోజులుగా ఆంధ్ర ప్రాంతం నుంచి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని అడ్డాగా చేసుకుని వివిధ ప్రాంతాలకు గంజాయి తరలిస్తున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఈ ముఠా పట్ల కఠినంగా వ్యవహరిస్తూ వారిపైన పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తామని కూడా పోలీసులు సందర్భంగా తెలిపారు.